బాడీలో ఎక్కడ టచ్ చేసినా స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయితే పెద్ద బ్రెయిన్కి పోయింది, అంటే మెదడుకు పోయింది. మెదడు ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుంది, తలకాయలో ఉంటుంది. తలకాయలో ఉంటుంది. సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం. మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా అక్కడ ఆయన విన్నకుండా ఇచ్చాడు అనుకోకడు గాడికి పోయింది. మన చేతులకి కాళ్ళకి లేవు, చెవులు తలకున్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి, మన శరీరం అన్నప్పుడు మనల్ని తిట్టే తిట్లు మనకిన పడతాయా, తలకాయకిన పడతాయా? అది మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష పెట్ట మిహ బాధలకు మా తండ్రి కాడ దేశుడు మాయన్న కాడ సంఘానికి శిరస్సు ఎవరు? ఇదన్నా పెడతాను, అందరూ కలిసి పెద్దగా చెప్పండి. ఉపవాసాలు ఉన్నారు నాకు అర్థమైందిలే కానీ పెద్దగా చెప్పండి. సంఘానికి శిరస్సు ఎవరు? రైట్. కడుపుకి ఆకలైంది, కడుపుకి ఆకలైంది, కడుపుకి ఆకలైంది. బాధపడేది ఏది? ఎందుకు పొత్తు నుంచి అన్నం తెల్లా? ఇప్పుడు ఈ కడుపుకి ఫుడ్ దేవుడాడే పని ఎవరిది? కళ్ళది. ఆ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? తలకు ఉన్నాయి. మెదడుంది. మెదడు ఎక్కడ ఉంది? రైట్. ఇప్పుడు మన కడుపు చూసేది ఎవరు? కడుపు దాన్ని అదే చూసుకుంటుందా? చూడండి లింక్ ఎట్లుందో చూడండి. కడుపు ఖాళీ అయితే మళ్ళీ నింపడానికి తలకాయ ఆలోచించేది. నీ కడుపుకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాడంటే అది ఎవరు? తల ఎవరు? పెద్దగా చెప్పు. ఆ జానుడు పట్టించినోడు దానికి మేత పెట్టాలని తెలీదు. ఏం ఆలోచన, ఉద్యోగం వచ్చిందో రాదు, నీకు రాకపోతే ప్రపంచానికి రాదు. దేవునికి స్తోత్రం. ఏమైద్దో అందరూ వాళ్ళు ఒక పక్క నేను చెప్పేటప్పుడు అటు తింటారు, నీకు మాది నిగిలించుకుంటా. మళ్ళీ కాసేపు ఈ కోట అయిపోయింది. ఎట్లండి ఇంత చంచలం అయితే? కాస్త ఆలోచించండి. నేను నిగిలిచ్చినోడు ఎంత నమ్మదగినోడు, ఎంతైనా నమ్మదగిన వాడు. అప్పచెప్పని పట్టించుకోకపోతే వదిలేని. నొప్పెవరికి? మనకేం ఉండదు. మనల్ని ఎవడన్నా తిడితే ముందు ఆయన బరువు పోయింది. నేను అట్లనే తగాదు పెట్టుకున్నాడు దేవుడితో. అలా నోటికి డబ్బులు కట్టాలా, డబ్బులు లేవు, వాడొస్తాడు. వాడు నన్ను తిడితే నీకే తగులుతే నీ ఇష్టం. ఇప్పుడు నేను నీ కొడుకునైపోయాను. ఇప్పుడు ఏదన్నా సరే నాకు కొదువు అయితే నన్ను ఎవడం లేదన్నా అంటే నాకేది నొప్పి లేదు. తల నువ్వు కదా, బాధ నీకే. అట్లా వదిలేసి ఊరుకునేవాడు. ఇప్పటికి కూడా అట్లా ఉండబట్టే మెంటల్ హాస్పిటల్కి చేరలా. ఇప్పుడు కూడా అట్లా ఉండబట్టే, లేకపోతే ఆ ఫ్యాన్లు చూసి అశ్వములేంటి పై తిరుగుతుంది అటువంటి నా రథము లేని పైన సంచరించుతున్నది. ఎక్కడ నా సైన్యం అనుకుంటూ ఉండేవాడిని మెంటల్ హాస్పిటల్లో.
ఓ అబ్బాయి ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు అన్నీ ఆయన మీద వేసి నీకే స్తోత్రం. ఒకటే పాట, నాకేమి పొదువా నాదుడుండ ఇక నాకేమి పొదువా నాదుడుండ శ్రీకరుడకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు ఏక రక్షకుడు. శ్రీకరుడకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు ఏక రక్షకుడు కనుక నాకేమి పొదువా ఇక నాకేమి పొదువా. పాడతారు గట్టిగా, నాకేమి కొదు అని. అది నిజంగా గుండెల్లో అలానే ఉంటే బాగుండు, గుండె జబ్బులు రావు. దేవునికి స్తోత్రం. ఏమంటే షుగర్లు పెరగవు, బీపీలు పెరగవు, అన్ని లైన్లో ఉంటాయి. ఏం తమ్ముడు, నిజంగా హృదయంలో పెట్టుకున్న మాట, నాకేమి కొద్దువా నాదుడు. ఆయన పేరు ఏం పేరు? మోషే అడిగాడు, ఏం పేరు ఆయన నీ పేరు? వాడు అడిగితే ఏం చెప్పంటే ఉన్నోడని చెప్పాను. అసలు ఎంత మేధావో, ఒక్కటే మాట, ఉన్నోడని చెప్పు. ఏమున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్లలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, నువ్వు అసలు లేనప్పుడు ఉన్నాడు. ఏమండి, అక్కడ ఉన్నవాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, అంతస్తు ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బుద్ధిబలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఇంకేం కావాలి? ఏదన్నా చెప్పు, ఉన్నవాడు. అదే నా పేరు పో అన్నాడు. అప్పచెబితే అప్పచెప్పని. అయినా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెబుతాను. ఇప్పుడు నేను ఎగతాళి చేసేదనుకో, వాళ్ళు ఎంతకాలం ఉంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ఉట్టిగా టూర్ వెళ్తారు ఇక్కడ, లేదా వాళ్ళకున్న ఏమన్నా స్థిరంగా ఉంటాయా? ఏమండి, మొన్నటి దాకా ఒక ప్రభుత్వం ఎగిరారు పాపం, ఇప్పుడు వాళ్ళు పోయి ఇంకొకటి చెబుతున్నారు. ఇది నడుస్తూనే ఉంటది కదా. ఒకటి ఆనందం, మరొకటి దుఃఖం, మళ్ళీ మరొకటికి ఆనందం, మరొకటికి దుఃఖం. అంటే అనని చెవిటాడైనట్టు వెళ్ళిపో. ప్రతి మాట తీసుకొని కుమిలి కుమిలికి గందరగోళం అయిపోతే చచ్చిపోతావు అన్యాయంగా. అన్ని జనులాగా ప్రవర్తించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధివి. నీ దృష్టి అంతా పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. పైకి ఉండాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు పైకి చూడమని కాదు, అటు చూశారు. మీ దృష్టి అంతా పైకి ఉండాలన్నాడు. అమ్మ ఎంత పైకే ఉన్నాం. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే చూడండి, ఈ మాట ఉంది.